రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. వార్తల్లోని ముఖ్య అంశాలు: కోల్బెల్ట్ వలయాధికారి పోస్టింగులకు భలే గిరాకీ, కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, కరోనాను జయించిన గుమ్మడి. వివరాలు: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఓ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతోంది. ఎప్పటిలాగానే పోస్టింగ్ల కోసం ప్రయత్నాల పరంపర ఇక్కడి పోలీస్ శాఖలో తెరలేచింది. ఈ పోస్టింగ్ల ప్రయత్నం ఫలించాలంటే పాలకపక్షం ప్రసన్నం కావలసి ఉండడంతో, ఎన్ఓసి పొందాల్సి ఉండడంతో సదరు పాలకపక్షంలోని ముఖ్యుల గ్రీన్ సిగ్నల్ కోసం పలువురు పోలీసు అధికారులు తమకిష్టమైన పోస్టింగ్ల కోసం నలుదిక్కుల నుంచి ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా వినికిడి. ప్రదక్షిణలు కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 2 వలయాధికార పోస్టింగులకు భలే గిరాకీ పెరిగింది. ఈ 2 పోస్టింగులు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో కొన్నేళ్లుగా ఉత్తర తెలంగాణలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ పోస్టింగుల సీటు ఇప్పటికీ బరువుగానే ఉండడం విశేషం. ఇక్కడ ఈ 2 వలయాధికార పోస్టింగుల్లో ఓ వలయాధికార సీట్లో ప్రస్తుతం ఉన్న అధికారికి పదోన్నతి రావడంతో ఈ పోస్టింగ్ చేజిక్కించుకోవడానికి ఒకరిద్దరు అధికారులు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఇదివరకు పనిచేసిన అధికారికి ఈ పోస్టింగ్ దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఇక్కడి మరో ఒకానొక వలయాధికారి పోస్టింగ్ మాత్రం హాట్ కేకుగా ఉంటుంది. ఊహించని విధంగా ఈ సీట్లోకి అధికారి ఎవరొస్తారో తెలియని పరిస్థితి ఎప్పటి నుంచో ఉంటూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడున్న వలయాధికారి పోలీస్ శాఖ నిబంధనల మేరకు మరో 3 నెలల్లో విధి నిర్వహణ కాల పరిమితి ముగుస్తుండడంతో ఈ పోస్టింగ్కు పలువురు ఇప్పటి నుంచే బారులు తిరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో లూప్ లైన్లో పనిచేస్తున్న ఓ అధికారితో పాటు ఈ ప్రాంతంలోని పక్క పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మరో అధికారి ఈ ఒకానొక వలయాధికార పోస్టింగ్ ప్రయత్నంలో ప్రముఖంగా ఉన్నట్లు వినికిడి. పేరుకు పేరు, విధి నిర్వహణలో చక్కటి అనుభవం, ఆర్థిక స్థితిని తెచ్చిపెట్టే చరిత్రను కలిగిన ఈ పోస్టింగులోకి సడన్గా చాప కింద నీరులా ఎవరో ఒకరు వస్తూ ఉండడం కొస మెరుపు. కార్మికుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, ప్రజల ప్రయాణ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించేందుకు బ్రిడ్జి నిర్మాణాన్ని ఇచ్చిన మాట ప్రకారం చేపట్టినట్లు రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు 18వ డివిజన్ పోతన కాలనీ వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే చందర్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతన కాలనీ, 8వ కాలనీ, అల్లూరు ప్రజలు వర్షాకాలంలో బ్రిడ్జి లేక ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కోల్బెల్ట్ ఎమ్మెల్యేల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి సిఎండి శ్రీధర్లకు విన్నపించి బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరడం జరిగిందన్నారు. సీఎంను ఒప్పించి సింగరేణి సిఎండి ద్వారా 8 కోట్ల రూపాయల నిధులు బ్రిడ్జి నిర్మాణానికి వెచ్చించేలా తాము కృషి చేశామన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామన్నారు. పోతన కాలంలో ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రి అందుబాటులో లేదని, ఇక్కడ డిస్పెన్సర్లతో పాటు మార్కెట్ నిర్మాణం సింగరేణి సంస్థ చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, RG2 GM సురేష్, AGM సాంబయ్య, కార్పొరేటర్లు తాళ్ళ అమృతమ్మ, బాది అంజలి, శంకర్ నాయక్, TPGKS ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, నాయకులు ముద్దసాని సంధ్యారెడ్డి, దుర్గం రాజేష్, గోపాలరావు, కాటం రాజిరెడ్డి, కుమార్ నాయక్, నాగమణి తదితరులు ఉన్నారు. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాలకు చెందిన కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ IFTU ఆధ్వర్యంలో 7LP గని వద్ద గేట్ మీటింగ్ జరిగింది. సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, IFTU జాతీయ నాయకుడు టి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇందులో గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ఈ నరేష్, బి అశోక్, తోకల రమేష్, దుర్గయ్య, కాంతయ్య, మల్లేష్, సంపత్ తదితరులు ఉన్నారు. మేడిపల్లి OCPలో ఈరోజు బొగ్గు నాణ్యత అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు సలీం, గోవిందరావు, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, సుజిత్, రామయ్య, కార్మిక సంఘ నాయకులు గండ్ర దామోదర్రావు, రామచందర్, గంగాధర్ తదితరులు ఉన్నారు.
కాలుష్య కొరల్లో చిక్కుకొని ఉన్న గోదావరి నదికి విముక్తి కలిగించాలని యువజన కాంగ్రెస్ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పీక అరుణ్ కుమార్ పాలకులను, అధికారులను ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రాంతంలోని గోదావరి నదిలో అనేక ప్రమాదకరమైన రసాయనాలు, వ్యర్థాలు, డ్రైనేజీ నీరు కలిసి పవిత్ర గోదావరి కలుషితమవుతుందన్నారు. గోదావరిలో వివిధ వ్యర్థాలు కలిసి నీరు కలుషితం కావడంతో పాటు కొత్తగా నురుగు నీరు ప్రత్యక్షమవుతున్నా కూడా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయంలో అధికార యంత్రాంగం శ్రద్ధ వహించి వెంటనే కలుషిత జలాలు గోదావరిలో కలవకుండా కాలుష్య నియంత్రణ అధికారులు స్పందించాలని, చర్యలు చేపట్టాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. రామగుండం కార్మిక క్షేత్రంలో ఒక్కసారిగా అట్టుడికిన కరోనా మహమ్మారి ప్రస్తుతం చల్లబడింది. కరోనా పూర్తిగా తగ్గకపోయినప్పటికీ నిర్ధారణలో కేసులు తగ్గుముఖం పట్టాయి, తక్కువ సంఖ్యలో బయటపడుతూ ఉన్నాయి. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోను, ఈ ప్రాంతంలోని 10 ఆరోగ్య కేంద్రాల్లోనూ 192 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేపట్టగా కేవలం 5గురికి మాత్రమే కరోనా నిర్ధారణ వచ్చింది. కాగా ఇటీవల కరోనా బారిన పడిన ఈ ప్రాంత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి ఐసోలేషన్లోకి వెళ్ళారు. ఈరోజు కరోనాను జయించారు. కుమారస్వామిని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. ఇక్కడి ప్రస్తుత కరోనా పరిస్థితులపై గుమ్మడి కుమారస్వామి చెప్పిన మాటలను విందాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వైరస్ పెరిగిపోతున్నటువంటి సందర్భంలో మన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మరి ముఖ్యంగా సింగరేణి కాలరీస్, ఇటు ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వ డాక్టర్లందరూ కూడా, ఆశా వర్కర్లు కానివ్వండి, మున్సిపల్ వర్కర్లు కానివ్వండి, అందరూ కూడా ఈ కరోనా కట్టడికి చేస్తున్న కృషి అభినందనీయం. మరి అదేవిధంగా కరోనా తగ్గిపోయింది అన్నటువంటి విషయాన్ని అదమర్చి ఉంటే మరి సమయం చూసుకొని కాటేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి తగు జాగ్రత్తలు, ముఖ్యంగా శానిటేషన్ కానివ్వండి, చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడం కానీ, మాస్క్ ధరించడం, మరి సామూహికంగా జరిగేటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండడమే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి ప్రధానమైన కర్తవ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా ఆ దిశగా ప్రయాణించాలని, మరి ముఖ్యంగా ఈ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ప్రబలుతున్నటువంటి ఈ వైరస్, కరోనా వైరస్ ను మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో మందికి ధైర్యాన్ని మానసికంగా మరి ప్రిపేర్ చేస్తూ, తగిన వైద్యం చేస్తూ మరి వారు విశేషమైన కృషి చేస్తున్నారు వ్యాధిని అరికట్టడంలో. వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా నిన్న ఒక పాజిటివ్ పేషెంట్ కు డెలివరీ చేయడం కూడా మన గవర్నమెంట్ డాక్టర్లు పనిచేస్తున్నటువంటి విధానాన్ని మన అందరం కూడా, పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా వారి యొక్క సేవలను అభినందించాల్సిందే. మరి ముఖ్యంగా కరోనా పేషెంట్, పాజిటివ్ ఉన్నటువంటి పేషెంట్ తల్లి బిడ్డను కూడా క్షేమంగా డెలివరీ చేసినందుకు వారికి మరొకసారి వైద్య సిబ్బందికి, ఆ ఒక అడ్మినిస్ట్రేషన్ అందరికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.